కీర్తనలు 16, సామ్ 16. మరి ఇంగ్లీష్ బైబిల్ ఉన్నవాళ్ళు కూడా వీలైతే చదవండి, అది ఎలాగుంటుందో. సామ్ 16 11th వర్స్. 11th వర్స్లో 11వ వచనం. ఇప్పుడు జాగ్రత్త చదవండి, గట్టిగా చదవనాను. సౌండ్ పెట్టినానా ఇక్కడ? జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదవు. నీ సన్నిధిని నీ సన్నిధిలో ఏముందంట? సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఈ సత్యాన్ని ఎంతమంది గ్రహిస్తున్నారో నాకు తెలియదు. ఈ మధ్య లేటెస్ట్గా జరుగుతున్న సర్వేస్లో వెస్ట్లో కొద్ది రోజులు పోతే క్రిస్టియానిటీ అనేది ఉండే పరిస్థితులు లేదు. చర్చెస్ ఆల్మోస్ట్ క్లోజింగ్కి వచ్చాయి. మనకి తెలియకుండానే పాప పురుషుడు అపవాది తన కార్యాలు చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. మన దగ్గరికి వచ్చే లోపల జరగవలసిన కీడంతా జరిగిపోతుంది. క్రైస్తత్వం డే బై డే డిక్రీజ్ అయిపోతుంది. చాలా మైనారిటీలకు వచ్చేస్తుంది. కొద్ది మంది మాత్రమే మిగిలే దినాలు ఉన్నాయి. ఈరోజు మనం ఇలాగ ఉంటామని గ్యారంటీ లేదు. భయంకరమైన పర్సిక్యూషన్ వస్తుంది, సమస్యలు వస్తున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. దేవుడి దినాన్ని, ఈ మందిరాన్ని ఇచ్చి, ఆరాధన ఇచ్చి, బైబిల్ని ఇచ్చి, వాక్యం చదవడానికి, వాక్యాన్ని బోధించడానికి. మీ గ్రూప్లో ఒకటి పెట్టాను, చూసారో లేదో, మీరు చదివి ఉంటారు. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు, ఆయన ప్రెసిడెంట్ గారు ఒక మెసేజ్ పంపించారు. ఆ మెసేజ్ నేను పెట్టాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో జరగబోయే ఒక సాతాను చేసే యుక్తుల్లో ఒక యుక్తి ఏంటంటే, ఈరోజు ప్రీచర్స్ అందరూ కూడా దే ఆర్ యూజింగ్ ట్యాబ్స్, కంప్యూటర్స్, ఈ ల్యాప్టాప్లు వాడుతున్నారు, సెల్ ఫోన్నే వాడుతున్నారు. దేర్ఫోర్ వాళ్ళు బైబిల్ క్యారీ చేయట్లేదు. బైబిల్తో ఇంక వారికి పని లేదు. మెటీరియల్ అంతా దాంట్లో దొరికేస్తుంది. కాబట్టి వెస్ట్లో ఆల్మోస్ట్ ఆల్ బైబిల్ క్యారీ చేసే క్రైస్తవులు లేరు. దేర్ఫోర్ బైబిల్ ఈజ్ నాట్ మోర్ గోయింగ్ టు బి ప్రింటెడ్ ఆర్ సోల్డ్ అవుట్. షెల్ఫ్ల్లో బైబిల్స్ నిలిచి ఉండిపోతాయి, కొనేవారు ఉండరు. ఎందుకంటే డౌన్లోడ్ చేసుకుంటున్నారు బైబిల్ని విత్ కామెంటరీస్. కాబట్టి బైబిల్ కొనుక్కోవాల్సిన పరిస్థితి లేదు. దేర్ఫోర్ రాను ఏమవుతుందంటే బైబిల్ మన్నిక, బైబిల్ వాడుక తగ్గిపోవడం వల్ల, బైబిల్ కొనేవారు లేకపోవడం వల్ల బైబిల్ ముద్రణ జరిగే రోజులు ఆగిపోతాయి. మీకు తెలుసో తెలీదో, ఇది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గారు పెట్టారు. వచ్చే వారం మోస్ట్ ప్రాబబ్లీ వీఆర్ అబ్జర్వింగ్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా దినంగా మనం వచ్చే సెకండ్ వీక్ మనం ఆచరించబోతున్నాం. బైబిల్ ప్రింటింగ్ ఉండదు, అమ్మడానికి ఉండవు. ఒక విధంగా బైబిల్ని మన నుంచి దూరం చేస్తున్నాడు సాతాను. ఇలాంటివి చాలా జరగబోతున్నాయి. మందిరాలు క్లోజ్ అయిపోతాయి, ఆరాధన కూడా ఉండని దినాలు వచ్చేస్తున్నాయి. దయచేసి మీరు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు యు ఆర్ నాట్ ఫాలోయింగ్. ఎంత భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయో. ఈరోజు ఇంకా దేవుడు ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, మందిరాన్ని ఇచ్చి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి కృపనిస్తున్నాడు. నిర్లక్ష్యం చేయొద్దు ప్లీజ్. మిమ్మల్ని నేను భారంతో ఏదో చెప్పాలి అని నేను చెప్పట్లేదు, బాధ పెట్టాలి అని చెప్పట్లేదు. వాస్తవాల్ని మీ ముందు చెప్పాలి అన్న ఉద్దేశంతో నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను. దయచేసి గమనించండి. ఈరోజు చదవబడిన లేఖన భాగం నా టాపిక్ కాదు, అందులో ఒక మాటే నేను తీసుకుంటాను. విశ్వాసాల పుస్తకం అని ఈ 11వ అధ్యాయం రాస్తాడు. ఇందులో 2 మాటలు నేను పోయిన ఆదివారం ఒక చర్చ్లో ఆదివారం సాయంకాలం వాక్యం ప్రకటిస్తున్నాను. వాక్యం చెప్తున్నప్పుడు నేను ఈ 4 క్యారెక్టర్స్ తీసుకొని అంగీకారమైన బలి ఏంటి,
దేవునికి ఇష్టడై ఉన్నాడు హానోకు. ఇష్టడై ఉండడం అంటే ఏంటి? ఆ ఓడను సిద్ధపరిచాడు నోవహు. నాలుగోది అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు. ఐదోది మోషే. ఈ 5 పాయింట్లు నేను మాట్లాడుతున్నప్పుడు ఈ 4వ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి, 3వ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఒక మాట నన్ను ఆపింది. దాని గురించి వారమంతా నేను ఆలోచిస్తున్నాను, అక్కడ ఆలోచించాను. అదేంటంటే ఒకసారి మనం చూద్దాం. 7వ వచనం 7th వర్స్, హీబ్రూస్ 11th చాప్టర్ 7th వర్స్. అందరూ దాని మీద కూడా తర్వాత చదువుదాం. ఇది చదివిన తర్వాత అది నేను కూడా చదివిస్తాను. 7th వర్స్ చదువుదాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. ఇది చూడండి, ఇతని భయభక్తులు దేని బట్టి? విశ్వాసమును బట్టి కాదు. విశ్వాసమును బట్టి అతడు దేవుని యందు విశ్వాసం ఉంచడానికి కారణం నాట్ బికాస్ హీ విల్ బి బ్లెస్డ్, నాట్ బికాస్ హీ ఈస్ గోయింగ్ టు పొసెస్ సంథింగ్, నాట్ బికాస్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ హిమ్ ఎ చైల్డ్, నాట్ బికాస్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ హిమ్, మల్టిప్లై హిమ్. భలే రాయబడింది ఆ మాట. నన్ను అతడు హెచ్చరింపబడి, అది వరకు చూడని సంగతుల గూర్చి హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై ఉన్నాడు. ఈజీగా దాన్ని తీసుకోవద్దు, దాన్ని ఆలోచించండి. దాని మీద కొద్దిసేపు మీ మైండ్ పెట్టి ఆలోచించండి. ఆయన విశ్వాసం దేన్ని బట్టి అంటే, అది వరకు చూడని సంగతులను బట్టి, ఇన్ఫర్మేషన్ ఇవ్వబట్టి కాదు, వార్న్ చేయబడి. మీకు అర్థమవుతుందని నా భాష అర్థమవుతుందా? హీ వాజ్ వార్న్డ్. అది ఏంటంటే అతనికి అది ఏమి అవగాహన లేని దాన్ని బట్టి వార్న్ చేయబడ్డాడు. ఓకే, ఇప్పుడు మీద వచనం చదువుదాం. ఇప్పుడు మీద వచనం 6వ వచనం చదవరా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయడం నమ్మాలి కదా. ఈ నమ్మినప్పుడు, ఫలం దయచేస్తాడని నమ్మినప్పుడు, హెచ్చరించి ఆయన నిన్ను గాయపరుస్తాడన్నప్పుడు కూడా నమ్మాలి కదా. బాగుందా ప్రశ్న? అలాగే ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? ఈ పాట మళ్ళీ వాడతాం ప్రార్థన చేయడానికి. ప్రార్థన దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉంటే అసాధ్యం. ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను అడుగు వారికి ఫలం దయచేయడం నమ్మాలి కదా. నమ్ముదాం, ప్రార్థన చేద్దాం, అడుగుదాం అమెరికా వెళ్ళిపోవడానికి, నమ్ముదాం ప్రమోషన్ రావడానికి, నమ్ముదాం పెళ్ళి అవడానికి, నమ్ముదాం పిల్లడు పుట్టడానికి, పరీక్షల్లో పాస్ అవడానికి. ఎన్నో ఉంటాయి నమ్మడానికి. ఇవన్నీ నమ్ముతున్నాం కదా. వార్నింగ్ని కూడా నమ్మాలి కదా. హెచ్చరికను నమ్ముతున్నావా? దాన్ని పెడచెవిని పట్టేస్తున్నాం. పెడచెవిని పెట్టిన ఆ దినాలలో ఉన్నవారు ఒకసారి, ఈరోజు నేను వాక్యం చెప్పబోయే మాట పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ 3వ అధ్యాయంలో దాన్ని నేను కోట్ చేస్తాను, తర్వాత విషయాలన్నీ మాట్లాడతాను. మొదటి పేతురు 3వ అధ్యాయం 19వ వచనం నుంచి చదువుదాం. దేవుని దీర్ఘశాంతము, 1 పీటర్ 3rd చాప్టర్ 19th వర్స్. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, అది మీరు ఆ మాట నేను మరలా మాట్లాడతాను, అది జ్ఞాపకం ఉంచుకోండి. ఎప్పటి కాలాన్ని గురించి మాట్లాడుతున్నాడు? నోవహు కాలంలో దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండగా. ఎన్ని సంవత్సరాలు కనిపెట్టి ఉంటుంది? ఎన్ని సంవత్సరాలు కనిపెట్టి ఉంటాడు దేవుడు? కెన్ ఎనీబడి? ఆయన ఎవరన్నారు? 120 years. ఈయన ఓడను 120 సంవత్సరాలు కట్టాడు.
120 సంవత్సరాలు దేవుడు దీర్ఘశాంతంతో కనిపెట్టి 120 years. మనకు ఆయుష్ ఉండదు అంతా. అన్ని సంవత్సరాలు కనిపెట్టి పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపముగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఆయన భూమి మీద ఉన్న వాళ్ళకే కాదండి, ఈ 1000 సంవత్సరాల్లో చెరలోనున్న వారికి కూడా ప్రకటించాడు. ఆయన చెరలో ఉన్న వారికి ప్రకటించిన తర్వాత ఏమైంది? ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఓన్లీ 8. ఇప్పుడు రండి, నేను ఈ కాంటెక్స్ట్ మీద ఈరోజు మనం మాట్లాడదాం. 2 పేతురు 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. ఇప్పుడు ఒరిజినల్ టెక్స్ట్ ఇది కాబట్టి ఒక్కసారి ఈ 7 వచనాలు చదువుకుందాం. 7 వచనాలు మీరు చూడండి, మీ బైబిల్ అందరూ తెరిచి 2 పీటర్ 3rd chapter 1 to 7 చదువుతున్నాం. కొద్దిగా ఏమనుకోకుండా కొద్దిగా ఓపిక పట్టి చదవండి. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు వ్రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెనను విషయమునకు మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. ఏమన్నాడు? నేను ఈ విషయాలు మీకు చెప్పడం ద్వారా మీ మనస్సులను రేపుతున్నాను. మీకు కొంత కలత రావచ్చు ఈ విషయాలు వినడం ద్వారా, కానీ నేను చెయ్యాలి, నేను చేస్తున్నాను. 2 పత్రికలు అందుకే రాశాను అంటాడు పేతురు. ఈ 2 పత్రికలు అందుకే రాశాడు. అంత్య దినములలో అపహాసకులు అపహసించు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చి ఈ మాట, ఆయన రాకడను గూర్చిన వాగ్దానము మేమాయను. ఈరోజు ఎక్కడైనా ప్రభు రాకడను గురించి ప్రసంగాలు ఎక్కడైనా విన్నారా? ఈ మధ్యకాలంలో ఎవరైనా విన్నారా? ఎక్కడైనా? ఎనీ గ్రేట్ ప్రీచర్ ప్రీచింగ్ ఆన్ సెకండ్ కమింగ్, హెల్లను గురించి కానీ, తీర్పును గురించి కానీ, 2వ రాకడను గురించి కానీ ఎవరన్నా ఎక్కడన్నా ప్రకటించడం మీరు చూసారా? కనుమరుగైపోయింది. ప్రాస్పరిటీ గాస్పుల్ వచ్చింది, అద్భుతమైన ప్రసంగాలు. అబ్రహామును దీవించిన దేవుడే నిన్ను దీవిస్తున్నాడు. ఇస్సాకు 100 అభివృద్ధి పొందాడు, నువ్వు 100 అభివృద్ధి పొందు. ఎబ్బేజు ప్రార్థన చేసి స్వాస్యాన్ని పొందాడు. ఏమి ప్రసంగాలు ఉన్నాయో, ఎన్ని ప్రసంగాలు ఉన్నాయి. పేతురు ఈ సంగతుల్ని 2 పత్రికల ద్వారా రాసి ఆయన ఏమంటాడంటే, నేను మీ మనస్సులను రేపాలనుకుంటున్నాను. ఏంటంటే అంత్య దినముల్లో ఏమవుతుందంట, అపహాసకులు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనొచ్చు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమైంది? ఊరుకోండి. ఈ మధ్యకాలంలో ఒకటి తయారాడు కదండి, బోల్డ్ మాటలు మాట్లాడుతున్నాడు. 3 మేకులు పీక్కోలేనోడు దేవుడు ఏటని ఒకడు, నరకంలో పడేస్తాడంట అని ఆడు. అంటే ఇది హేళనకి వెళ్ళిపోయింది, అపహాస్యంకి వెళ్ళిపోయింది. మనుషులు దీని మీద అసలు లక్ష్యం లేదు. ఇప్పుడు ఇంకో మాట, ఇదే మాట అతని జనాల్లో కూడా జరిగింది కదా. చూడండి, ఇందులోనే చూడండి, ఇది పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటిని నాశనము విధించి దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను.
లోతు నోవహు ఆ దినాలలో వారికి ప్రకటిస్తే ఈ మనుషులు వారిని హేళన చేసి గాయపరిచి అవమానపరిచి అది మాట్లాడుతుంటే నవ్వి వర్షం వస్తుందంట. వీడేమో బతికేస్తాడంట, ఈడింటోడు తేలిపోతాడంట నీటిలో. అసలు వర్షం ఏంటి? వర్షం ఎలాగుంటుంది? హేళన, కామ వికారయుక్తమైన మాటల చేత హృదయాలు నొప్పించబడిన ఏమీ చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈ పత్రిక రాస్తూ అంటాడు, చూడండి ఇప్పుడు, పితరులు నిద్రించిన మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు. ఏముంది సార్, అప్పుడు ఉన్నది ఇప్పుడు ఉంది, పెద్ద ఏమీ లేదు. ఇప్పుడు ఏటైపోద్ది? ఏమీ అవదు, ఉత్తినే ఏదో అలా చెప్పారు. ఈ మధ్య అన్నాడు కదా, కొంతమంది రాసేశారు అంతే పుస్తకాలు. ఇది మామూలుగా వెళ్ళట్లేదండి, వీడియోల ద్వారా ఇంటింటికి వెళ్ళిపోతుంది, విశ్వాసుల హృదయాల్లోకి వెళ్ళిపోతుంది. ఈ ఏడు అసలు దేవుడు ఉన్నాడా అని అనుమానాలు మన హృదయాల్లో మనసుల్లోకి తెలియకుండానే గుప్పించేస్తున్నాడండి. అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఇలాగ ఎందుకు ఉంటాడు? ఉంటే మనం అందరం ఎందుకు చచ్చిపోవాలి? ఉంటే ఎందుకు మనం అందరం కాల్చబడాలి? దేవుడు వస్తాడా? వచ్చి ఏటి చేస్తాడు? రెండో రాకడ ఉందా? అసలు దాని గురించిన విశ్వాసంలో పూర్తిగా దాని గురించిన జ్ఞాపకాలను తీసేశాడు సాతానుడు చాలా తెలివిగా. నేను చెప్తున్నప్పుడు మా పితరులు మీ పితరులు సువార్త ఏమని ప్రకటించారంటే ఆ రోజుల్లో, ఇదిగో రండి మారు మనసు పొందండి, ఇదిగో మీకు అగ్నిగంధకములతో మండు గుండం ఉంది, మారు మనసు పొందకపోతే నరకానికి వెళ్ళిపోతారు. సువార్త ఎలా ప్రారంభించబడింది? యోహాను ద్వారా ప్రారంభించబడింది. యోహాను ద్వారా 3వ అధ్యాయంలో ప్రారంభించబడిన సువార్త ఏంటి? అంచె దినములు సమీపించి ఉన్నాయి, ప్రభు రాకడ సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడింది, నమ్మని వారు నరకబడి అగ్నిలో వేయబడతారు. అది కదా సువార్త. యోహాను ప్రకటించిన ప్రకటన అదే కదా. సర్ప సంతానమా, మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి, లేదా మీరు నరకంలో పడద్రోయబడతారు. దాన్ని నమ్మారు పాత రోజుల్లో మన ప్రియులు. ఊర్ల మీద సువార్త ప్రకటించేటప్పుడు పాటలు వేరు, ఆ రోజుల్లో పాటలు వేరు. మీకు ఒకసారి చెప్పాను నేను. ఆయనేమో సార్ ఈ మాసలమణి గారు ప్రయాణం చేస్తుంటే ఒక ఆయనతో ప్రయాణం చేస్తున్నట్టు ఏయు ప్రొఫెసర్ అంటే ఆయన, ఇద్దరు మాట్లాడుకుంటూ మీరంటే నాకు ఇష్టమే కానీ క్రైస్తవులు, సార్ యేసుప్రభు అంటే నాకు ఇష్టమే కానీ మీ క్రైస్తవులు అంటే పడదు సార్ అన్నాడంటే. ఏమంటే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి బోరెట్టి పాపులు నరకానికి పోతారు అని అంటుంటారండి అని ఆయన అన్నాడంట. ఈయన మాస్లమ్మ గారు చాలా సాఫ్ట్గా, అది కాదు సార్ మీరు అలా బాధపడకండి, మీలాంటి మంచోళ్ళు ఉన్నారన్న సంగతి తెలియక మా వాళ్ళు అలాగ అన్నారంటే, నేను మంచోడిని అన్నాడంట. చూడండి ఎంత కోపం వచ్చిందో, పాప అంటే ఎంత కోపమో. ఆ రోజు అదే ప్రకటన జరిగింది. అనేకులు నరకం తప్పించుకోవడానికి క్రైస్తవులు అయ్యారు. ఈరోజు నిన్న రాత్రి చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నాను. ఈరోజు క్రైస్తవులు అవడానికి కారణం ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, ప్రమోషన్ల కొరకు, విదేశాలకు వెళ్ళడానికి, పరలోకానికి వెళ్ళడానికి కాదు. ఆయన మనస్సులను రేకెత్తిస్తున్నాడు, స్టిరింగ్ అప్. నేను మీ మనస్సులను స్టిరప్ చేయాలని ఈ వ్యాఖ్యానాన్ని చెప్తున్నాను. చెప్పవలసిన బాధ్యత నాకుంది. చూడండి తర్వాత పూర్వము నుండి ఆకాశం ఉండెనని, ఇక్కడ ఒక మాట ఉంది, అండర్లైన్ చేసుకోండి. అది నీళ్ళలో నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. వాంటెడ్లీ దే విల్ ఫర్గెట్ ఇట్. ఆ సబ్జెక్టులు అనవసరం, ఇప్పుడు ఏం మాట్లాడకండి, ఆ విషయాలు వద్దండి అంటారు. ఈ సర్వాన్ని దేవుడే చేశాడు అన్న సత్యాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. రెండోది, ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించింది. ఆ విషయాన్ని వద్దండి సార్ ఇప్పుడు చెప్పొద్దండి అంటారు. నోవహు కథ ఇప్పుడు చెప్పొద్దు, వాక్యం వల్లనే అది అయ్యింది. కానీ ఇంకో విషయం చెప్తున్నాడు. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినముల వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవి అదే వాక్యం వలన
భద్రము ఏ వాక్యాన్నినైతే నువ్వు ఆ రోజు నమ్మలేదు, అదే వాక్యం వల్ల ఈ రోజు కూడా తీర్పు కూడా జరగబోతుంది. ఆ రోజు నీటి ద్వారా జరిగింది, ఈరోజు అగ్ని ద్వారా జరగబోతుంది. ఈ సంగతిని వారు మర్చిపోతున్నారు. జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలు. మొదట 12-15 వచనాలు చదవండి ఒకసారి. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. చూడండి ఏమన్నాడు, వీటిని గురించి మీకు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేయడానికి. ఒక రోజు కాదంట, 2 రోజులు కాదంట. ఈరోజు మన పిల్లలకి చదువులు చెప్తారు, నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, మా సరదాగా పాటలు పాడుకుంటున్నప్పుడు. సరదాగా మా మనవడు ఇప్పుడేమో రేపు ఎల్లుండి పరీక్ష అంట. ఆడేదో సరదాగా ఆడుకుంటే మా ఆవిడ అంటది, అమ్మ రైమ్స్ చెప్పించే మాడి చేత. ఏంటి ఆడుకుంటున్నాడు బీచ్లో, రైమ్స్ చెప్పించు, ఎల్లుండి పరీక్ష ఉంది. ఆడేదో తింటా ఉంటే, అమ్మ నెంబర్స్ లెక్కెట్టించమ్మా అంటే ఎందుకు చేస్తున్నావు? ఆమె తప్పు చేస్తుందని అంట్లా, మాటి మాటికి వాడు జ్ఞాపకం ఉండడం ద్వారా వాడు ఎగ్జామ్ బాగా రాయాలని. ఇక్కడ పౌలు పేతురు ఏమంటాడు తెలుసా, నేను మాటికి దాన్ని నేనేం చేస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞాపకం చేయవలసిన పని ఉంది. మీకు నేను చెప్తున్నాను, నా లాస్ట్ ఇయర్ ప్రేయర్ పార్ట్నర్స్లో కూర్చున్నప్పుడు మేమందరూ ఒక తీర్మానం తీసుకున్నాను. ఈ రోజుల్లో నరకాన్ని గురించి, ప్రభు తీర్పును గురించి చెప్పే ప్రసంగాలు లేవు. నేను బ్రతుకుంటే నెక్స్ట్ ఇయర్ అంతా కూడా ఈ విషయాలే నేను మాటికి జ్ఞాపకం చేస్తానని నిర్ణయం తీసుకున్నాను. మీరు విన్నా వినకపోయినా, మీరు ఏమనుకున్నా సరే, నేను మాటికి నన్ను నేను జ్ఞాపకం చేసుకుంటాను, మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే అంచె దినాలు వచ్చేసాయి, బహు సమీపంగా ఉన్నాయి. పరిస్థితులన్నీ దడ చాలా ఫాస్ట్గా మారిపోతున్నాయి. ఏమీ లేదు, నిశ్చింతగా ఉన్నాం మనం. వీఆర్ కంఫర్టబుల్, వీ హ్యావ్ అవర్ ఓన్ జాబ్స్, వీ హ్యావ్ అవర్ ఓన్ బ్యాంక్ బ్యాలెన్సెస్, ఓన్ హౌస్లు ఉన్నాయి, అందరికీ ఓన్ కార్లు ఉన్నాయి. ఎవరితోటి ఆధారపడే పరిస్థితి లేదు, ఎవరిని భిక్షమెత్తుకునే పరిస్థితి లేదు. ఇంకో విషయం ఏంటో తెలుసా, అన్నదమ్ములు కూడా పలకరించుకోవాల్సిన పని కూడా లేదు. బంధువులతో మనకి పని లేదు, మన ఇంటికి ఎవడు రానవసరం లేదు, మనం ఎవడి ఇంటికి వెళ్ళనవసరం లేదు. మనము పెట్టం, ఆడు నాకు పెట్టొద్దు. అలాంటి పరిస్థితులు అయిపోయాయి. సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయాం మనం. వీఆర్ లీస్ట్ బాదర్డ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్, మనకు అనవసరం. మార్నింగ్ లేచి సెల్ ఫోన్ పట్టుకొని ప్రపంచంలో ఉన్న పాలిటిక్స్ అన్నీ వినేసి అలిసిపోయి నిద్రపోయి లేచి పడుకున్నప్పుడు పడు తిని మళ్ళీ సెల్ ఫోన్ ఆన్ చేయడం. ఇప్పుడేమో ప్రపంచాన్ని చూస్తాం, ఒకసారి ఆంధ్రప్రదేశ్ని చూస్తాం, తర్వాత ప్రపంచాన్ని చూస్తాం. ఓ నాయన, ఎవడెవడిగో గోల, ఆడెవడు గోలో, ఈడెవడు గోలో మనకే కావాలి. ఆ పవన్ కళ్యాణ్ గొడవ, లేకపోతే జగన్ గొడవ, అందరి గొడవ మనకే కావాలి. అబ్బో ఏం ఇన్ఫర్మేషన్, ఎవడన్నా అడగగానే గంటల దాని మీద వాదించి పోరాటం. దేవుని వాక్యం రాను డైల్యూట్ అయిపోతుంది. హృదయంలో ఉండవలసిన వాక్యం హృదయంలో లేదు. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఏది వాక్యం ఎక్కడుందండి? మన మనస్సుల నిండా ఏం జరుగుతుందండి? ఏమి కనబడుతుందండి? ఏం ఆలోచిస్తున్నాం? మీ మనస్సులను రేపుతున్నాను అంటాడు. చూడండి మరలా ఆ క్రిందకి ఎలాగా, మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము గుడారము త్వరగా విడిచిపెట్టవలసి ఉన్ననని ఎరిగి. అబ్బా, ఆ మాట అర్థం చేసుకోండి. పేతురు అంటున్నాడు, నాకు టైం అయిపోయింది, ఐఎమ్ అబౌట్ టు లీవ్, ఐ హావ్ టు లీవ్ దిస్ టెంట్. నేను ఈ గుడారంలో ఉన్నంత వరకు కాలము ఈ సంగతులు జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఐ వుడ్ లైక్ టు స్టిర్ అప్ యువర్ మైండ్స్. అది నాకు న్యాయం. నేను బతికుంటాను, ఎంతకాలం ఉంటాను నాకు తెలియదు. ఉన్నప్పుడు నేను ఈ విషయాలు మీకు చెప్పాలి అని ఆశపడుతున్నాను. అందుకే ఈ పత్రికలు 2 రాశాడు ఆయన. మీరు ఆలోచన చేయండి. తర్వాత ఏంటంటే ప్రవక్తల చేత పలకబడిన మాటలు. దానియేలు ప్రవక్త. మీరు ఎంతమంది ప్రవక్తలు దీని గురించి రాశారంటే, కీర్తన 2వ అధ్యాయం 8-9 ఉంది, 96వ అధ్యాయం 13 ఇందాక మనం చదివాం, 98వ అధ్యాయం 9వ వచనం ఇందాక నేను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదివాను. 98, 96 కీర్తన యేసు ప్రభు పుట్టుకను గురించిన
కీర్తనలు అయినప్పటికీ పుట్టుక మాత్రమే కాకుండా అంచె తీర్పుని గురించి ఉంది. చూడండి 2వ వచనం ఏంటంటే, యెహోవా తన రక్షణ వెల్లడి చేశాడు. సామ్ 98:2లో చూస్తే మీరు, యెహోవా తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు, తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేల్ సంతతికి తాను చూపిన కృపా విశ్వాసాలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగు చేసిన రక్షణను చూచిరి. ఇప్పుడు కిందకి రండి, 8-9 వచనం, 9వ వచనం. భూమికి తీర్పు తీర్చుటకే, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకే, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకే యెహోవా వేం చేస్తున్నాడు. రక్షకుడు వచ్చాడు. ప్రభు రాకడ గురించి కూడా రెండింటిని ఒకే కీర్తనలో పెట్టాడు ఆయన. ఏ ప్రొఫెటికల్ సామ్ అది. 98 సామ్. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 12-19, 13వ అధ్యాయం, 26వ అధ్యాయం, 62వ అధ్యాయం, 63వ అధ్యాయం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14. అవి చదువుదాం. దానియేలు 7వ అధ్యాయం 13-14 వచనాలు. రాత్రి వేళ కలిగిన దర్శనములు నేను ఇంకా చూచుండగా, ఆకాశమేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహామృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖముకు తేబడను. ఇది వైట్ థ్రోన్ జడ్జిమెంట్. ఇది గొర్రె పిల్ల సింహాసనం మీద కూర్చొని జనాంగాలందరికీ తీర్పు తీర్చే ఆ వైట్ థ్రోన్ జడ్జిమెంట్, ధవళ సింహాసనం. సకల జనులను, రాష్ట్రములను, భాషలు మాట్లాడువారును ఆయన సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడును. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడును లయము కాదు. ప్రవక్తల ద్వారా ప్రకటించబడింది. ఇంకొక మాట చూద్దాం. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 3-4 వచనాలు. జకరియా 13:14-3-5 వచనాలు నేను చదువుతున్నాను. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయ రీతిగా ఆ అన్ని జనులతో యుద్ధము చేయను. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలివ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలివ కొండ తూర్పు తట్టుకును పడమటి తట్టుకును నడిమికి విడిపోయి, సగం కొండ ఉత్తరపు తట్టును, సగం కొండ దక్షిణ తట్టు జరుగును. గనుక విశాలమైన లోయ ఏర్పడును. కొండల మధ్య కనబడే లోయ ఆజీల వరకు సాగా మీరు నా కొండ లోయలోకి పారిపోదురు. యూదారాజు అని ఉజ్జయ దినముల్లో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరినీ వచ్చేదురు. నా దేవుడని యెహోవా ప్రత్యక్షమగును. యెహోవా దినమున ప్రకాశమానమగునగి సంకుచితములుగాను వెలుగు లేకపోవును. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము. అది పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమును వెలుతురు కలుగును. ఆ దినమున జీవజలములు యెరూషలేములో ఉండి పారి సగం తూర్పు సముద్రంకు, సగం పడమటి సముద్రంకు దిగును. వేసవి కాలము చలికాలము అందును. అలాగనే జరుగును. యెహోవా సర్వలోకన రాజయుడును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. దీస్ ఆర్ ఆల్ ప్రొఫెటికల్. పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా ప్రవచింపబడిన ఆ దినం. ప్రభువు వేవేల దూతలతో వచ్చి ఆయన ప్రజలకు తీర్పు తీర్చబోయే దినం ఒకటి వస్తుంది. నేను మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ ఈ 11వ అధ్యాయం ముగింపులో ఆ విషయం చెప్పాను. 11వ అధ్యాయం ముగింపులో ఏముందంటే, హేబేల్ దగ్గర నుండి విశ్వాసులు అందరి గుంపు అయిపోయిన తర్వాత ఒక మాటతో ఆయన ముగించాడు. ఆయన ఏమని మాట ముగించాడంటే, కీర్తన, అందుకే 11th చాప్టర్ ఈజ్ అన్ఫినిష్డ్ చాప్టర్ అంటారు. ముగింపు ఇంకా జరగల. పీపుల్ మస్ట్ బీ యాడెడ్ ఇన్ టు ఇట్. చాలామంది పేర్లు అందులోకి రావాలి. అందులో మన పేరు ఉంటుందో లేదో మనం చూసుకోవాలి. ఆదాం పేరు లేదు, జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని కుమారుడు అని పిలువబడిన ఆదాం పేరు లేదు. కొంతమంది పేర్లు రాయబడలేదు, కొంతమంది పేర్లే ఉన్నాయి. అందులో సంసోను ఉన్నాడు, బారాకు ఉన్నాడు, గిద్యోను ఉన్నాడు, రాహాబు ఉంది, సమూయేలు ఉన్నాడు. కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు అంటూ ఇప్పుడు ఏమని అలర్ట్ చేశాడంటే 39వ వచనం, వీరందరూ అనగా ఈ పేర్లు ఇవ్వబడిన వాళ్ళందరూ కూడా తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులుగా కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు అన్న విషయాన్ని రాశాడు. అంటే
ఇక్కడ ఏమన్నాడంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మీ నాన్నగారు మీ తాతగారు ఒకళ్ళు చనిపోతే, పాస్టర్ గారు లేకపోతే మీ వాళ్ళు చాలామంది అని ఉంటారు, యేసుప్రభు పక్కన కూర్చున్నాడని ఒకడు, భుజం మీద ఎక్కాడని ఒకడు, ఆయన తొడ మీద కూర్చున్నాడని ఒకడు అంటుంటారు కదా. ఎవ్వరూ అక్కడికి వెళ్ళలేదు ఇంతవరకును. అబ్రహాము వెళ్ళలేదు, ఇస్సాకు వెళ్ళలేదు, యాకోబు వెళ్ళలేదు, ఎవరు వెళ్ళలేదు. ధనవంతుడు లాజరు చనిపోయాడు. ధనవంతుడు నరకానికి వెళ్ళాడు, లాజరు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మునికి వెళ్ళాడు. అబ్రహాం ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, ఈ పిలువబడిన సోకాల్డ్ పీపుల్ అందరూ కూడా పరదేశంలో ఉన్నారు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ మధ్యాకాశంలో పరదేశం ఉంది. అప్పుడు ఆ మధ్యాకాశంలో ఉన్న వారిని అందరినీ వెంట పెట్టుకొని ప్రభు వస్తాడు భూమి మీద 1000 ఏళ్ల పరిపాలనకి. అంత్యకాలపు తీర్పు, అది వైట్ థ్రోన్ జడ్జిమెంట్ జరగడానికి చాలా కాలం ఉంది. అది పరలోకం. ఇప్పుడున్నది పరదేశు, హెల్ అంటే నరకం అనేది ఉంది. ఈ నరకంలో ఉన్నవాళ్ళు అదే ఎటర్నిటీ అనుకోకండి, అది ఎటర్నిటీ కాదు. ఎందుకు? అది అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యే ప్లేస్ ఉంది. అదేంటంటే అగ్ని గంధకములతో బండు గుండం, బాటమ్లెస్ పిట్ అంటారు దాన్ని. అది ఫైనల్ జడ్జిమెంట్ అయిన తర్వాత. అంతవరకు అందరూ పరదేశంలోనూ నరకంలో ఉంటారు. నరకం అంటే ఇట్ ఈస్ అ వెయిటింగ్ ప్లేస్ అంటిల్ ద డే ఆఫ్ జడ్జిమెంట్. అక్కడ జరిగే తీర్పు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:12 అక్కడ మధ్యాకాశంలో ఒక తీర్పు జరుగుతుంది. మనందరం వెళ్తాం, ఆయన వెంట పెట్టుకొని వస్తాడు. అక్కడ ఒక తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు ఏంటంటే పనిష్మెంట్ కాదు, అవార్డ్స్ అండ్ రివార్డ్స్. విశ్వాసులకు ఇవ్వబడేది అది. దాన్ని అంటారు బీమా థ్రోన్ జడ్జిమెంట్ అంటారు దాన్ని, బీమా థ్రోన్ జడ్జిమెంట్. ఈ ప్రభు రాకడ కొరకు ఇక్కడ వీళ్ళెవ్వరూ వెళ్ళా. కాబట్టి చాలామందికి పరలోకాన్ని గురించి కానీ, పరదేశం గురించి కానీ, నరకాన్ని గురించి కానీ, అగ్నికందములతో మండు గుండాన్ని గురించి కానీ అవగాహన లేని క్రైస్తవ్యం అయిపోయింది ఈ రోజుల్లో. 7 ప్లేసులు ఉంటాయి. నేను దాని నోట్స్ అంతా నా దగ్గర ఉంది, మీకు కావాలంటే ఎవరైనా అడిగితే ఇస్తాను. అది చెప్పడానికి, అది బైబిల్ స్టడీలోనే చెప్పగలను, ఇలాంటి దగ్గర చెప్పలేను నేను. ఏ ఏ ప్లేసుల్లోంచి వెళ్ళాలో, ఎలాంటి తీర్పులు ఉంటాయో. అయితే ఇదేమైపోయింది? కనుమరుగైపోయింది ప్రజల్లో నుండి, అది పోయింది పూర్తిగా. అందరూ కూడా బాగుంది, ఈరోజు గడిచింది ప్రభా, తెల్లవారు లెగ్గానే దేవానికి స్తోత్రం, రాత్రంతా సుఖమైన నిద్ర, నువ్వు నీ దూతలు అలాగ నా బెడ్ చుట్టూ కాపి దోమలు కొట్టుకొని నాకు మంచి నిద్ర ఇచ్చావు, నీకు వందనాలు. ఈరోజు తినడానికి ఆహారం, దారిలో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లు జరగకుండా నా ముందు నువ్వు, వెనక నేవే ముందు రాస్తారు. యెహోవా నీకు ముందుగా నడుస్తున్నాడు, నిన్ను కాపాడువాడు, కునుకుడు నిద్రపోడు. ఆయన కునుకుడు నిద్రపోడు, కానీ మనం మాత్రం కునుకుతూ నిద్రపోతుంటాం. ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు. ఒక పాస్టర్ గారు ఒక మీటింగ్కి వెళ్ళాం. ఆయన నేను స్టేజ్ మీద కూర్చున్నాం. ఆయన స్పీకర్ అనమాట. ఆయన సాక్ష్యం చెప్తూ ఆయన ఒక మాట చెప్పాడు. నేను పక్కా హిందూనండి, నేను ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. మీరు ఎలాగ అంగీకరించారండి అని అడిగాను. నేను ఒక ఈ తుని అవతల అన్నవరం ఏరియాలో ఉండే ఒక పల్లెటూరులో ఉండేవాడిని అండి. నాకు పెద్దగా చదువు లేదు. నాకు ఒక వాచ్మెన్ జాబ్ వచ్చింది. నైట్ వాచ్మెన్గా నేను వెళ్తుండేవాడిని. ఓరోజు సైకిల్ వేసుకొని పొలాల గుండా వెళ్తుంటే చీకటి, అక్కడ ఎవరు లైట్లు ఉండవు, ఏముండదు. కాబట్టి నేను గట్టిగా పాటలు పాడుకొని వెళ్ళిపోయేవాడిని సైకిల్ మీద ఎప్పుడూను. ఆయన శ్లోకాలు అవి పాడుకొని వెళ్ళిపోయాడంట. ఇంతలో నుంచి ఎక్కడో మీటింగ్ అవుతుంది, క్రైస్తవ మీటింగ్, పెద్ద బోర్లు ఇట్టేస్తారు కదా, ఆ బోర్లో నుంచి ఒక సౌండ్ వచ్చేస్తుందంట. ఈయన పాట కన్నా ఎక్కువ సౌండ్ వచ్చేస్తుందంట. ఆ సౌండ్ ఏంటి దాన్ని చూస్తే, నిన్ను కాపాడవాడు కునుకుడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడవాడు కునుకుడు నిద్రపోడు అనే పాట అనమాట. కునుకుడు నిద్రపోడు, కునుకుడు నిద్రపోడు. ఇది అలాగ 4 సార్లు విన్నాక ఈ దేవుడు ఎవడంటే కునుకుడు నిద్రపోడంట అని ఆలోచించాడంట. ఈ దేవుడు కునుకుడు నిద్రపోడు, మా దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ అన్నవరం దేవుడు అంట. సాయంత్రం పడుకోబెడతారంట, ఉదయాన్నే సుప్రభాతం పాటలు లేపుతారంట. ఇదేంటి మా వాడు నిద్రపోతున్నాడు, ఈయన కునుకుడు నిద్రపోడు, నాకేదన్నా అయితే, ఈ రాత్రి అప్పుడు నాకేదన్నా అయితే నా సంగతి ఏంటని ఆలోచించాడంట. ఇదేంటి కునుకుడు నిద్రపోడు దేవుడు మంచోడా, ఈ నిద్రపోతున్న దేవుడు మంచోడా అంటే మీరు ఆలోచించేయండి. వాక్యం ఎలాంటి కార్యాలు చేస్తుందో, వాక్యానికి ఎంత శక్తి ఉందో, ఆ వ్యక్తిని నూతన జీవితంలోకి నడిపించింది. మనం ఈ విషయాలు మనకు వినబడ్డం మానేసాయి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు కన్ను మూస్తే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, రెగ్యులర్గా ఎక్సర్సైజ్లు చేస్తున్నవారు, జిమ్కి వెళ్తున్నవారు,
నాకు తిరిగి లేదు 100 సంవత్సరాలు అనుకున్నవారు సడన్గా కన్ను మూస్తున్నారు. ఒకవేళ మూస్తే నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? ఎక్కడ అవర్ ఎటర్నిటీ, నిత్యత్వం ఎక్కడ? ఏమైపోయిందంటే 8వ వచనం చూద్దాం ఇప్పుడు. ప్రియులారా, నేను ఒక మాట చెప్తాను. 3వ వచనం చూద్దాం. ప్రవక్తల చేత పూర్వం ముందు రాయబడి ఉన్నట్టు ఒక మాట కూడా చూడండి. ఈ అంచె దినముల్లో అపహాసకులు అనే మాట గురించి రాస్తూ యూదా పత్రికలో ఒక మాట రాశాడు. యూదా పత్రిక అంతా కూడా ఎవరి గురించి రాశాడంటే సేవకులైన మా వాళ్ళ గురించి, మాలాంటి వాళ్ళ గురించి, నాయకులు సేవకుల గురించి రాశాడు. ఇందులో ఈ నాయకులు ఆయన అసలు యాక్చువల్గా ఈ బుక్ వేరే ఉద్దేశంతో రాయబోయాడంట. మొదలుపెట్టింది వేరు, కానీ హోలీ స్పిరిట్ ఆయన్ని ప్రాంప్ట్ చేసి యూదా పత్రిక ఈ విషయం రాయించాలని. ఏంటంటే చూడండి 3వ వచనం చూద్దాం. ప్రియులారా, మనకందరికీ కలిగిన రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం జాగ్రత్తమనండి మాట, బోధకుల గురించి మాట్లాడుతూ బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. బోధ గురించి పోరాడాలంటండి. ఏంటిదండి బోధ గురించి పోరాడడం ఏంటండి? బోధ గురించి పోరాడడం ఏంటంటే చెప్తాను. ఈ వాక్యం చెప్పాలా వద్దా అన్నది పెద్ద స్ట్రగుల్. ఈ వాక్యం చెప్తే ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు? ప్రజలు మంచి సేవకుడు, మంచి బోధకుడు అనరేమో, రేపు మరలా పిల్లరేమో, డబ్బులు రావేమో, ఉద్యోగం తీసేస్తారేమో. పోరాటం, స్వార్థ ప్రకటించి రోడ్డు మీదకి వెళ్ళి నువ్వు వాక్యం చెప్తే రాళ్ళు ఇసురు కొడతారేమో. ఇక్కడ విజయ ఉంది, ఆ అమ్మాయి తెలుసు. ఈ రసవానపాలెంలోకి వెళ్ళి మా నాన్నగారు వాక్యం చెప్తుంటే మా అమ్మగారు మోకాళ్ళ మీద ఉంటే రాళ్ళు ఇసురు కొట్టారు. ఏమా రైటా రాంగ్? ఈ ఊర్లో ఈ రసవానపాలెంలో రాళ్ళు ఇసురు కొడుతూ ఉంటే మా నాన్నగారు చెప్తూ ఉంటే మా అమ్మగారు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొట్టేవాళ్ళు ఉన్నారు. పోరాటం అదేమి ఈజీ కాదు. కానీ ఆ పోరాటం చేయకుండా ఇక్కడ ఎలా వెళ్ళిపోయారో ప్రజలందరి గురించి రాస్తూ అనేక విషయాలు చెప్పుకుంటూ ముగ్గురిని పెట్టాడు. ఎగ్జాంపుల్ 11వ అధ్యాయం 11వ వచనంలో, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గాన్ని నడిచారు. డబ్బులు సంపాదించడం, కయ్యలాగా సహోదరుడిని నాశనం చేయడం. వీడు నువ్వు మంచోడు కాదంటే అవతలని చంపేయడమే. వాడు అలాగే వెళ్ళిపోయినా పర్వాలా. అవతల నాశనాన్ని కోరే జీవితాలు. రెండోది బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురతగా డబ్బుల కొరకు ఏ పనైనా చేయడానికి రెడీ. మూడోది కోరహు, నేను పరిశుద్ధుని కదా, నేను పుల్పిట్ మీద మాట్లాడకూడదా, నేనేమి ఈ యొక్క బల నేను సర్వ్ చేయకూడదా, నువ్వేనా గొప్పడివి, నువ్వేనా ప్రసంగాలు చేసేవాడివి, నేను చేయకూడదా, వై నాట్ ఐ అని కోరహు పోరాడాడు. 70 మంది మేము పరిశుద్ధులమే, దేవుడు మాతోటి మాట్లాడతాడు, నీతోటే కాదు. అహరోను మోషేలను తిరగబడ్డారు వాళ్ళు. ఆధిక్యత కొరకు పోరాటాలు చేసే కోరహు లాంటి జీవితాలు కోరుకొని నేను ఇందులో ఉండాలి, నాకు క్యాసిక్లు వేసుకోవాలి, రంగురంగులు తరించాలి, నేను ప్రజలందరూ నా గొప్పోడు లేడు, అహరోన్ తర్వాత అహరోన్ ఈడే అనుకోవాలి. తీరా వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే రాస్తున్నాడు చూడండి. వీరు నిర్భయముగా మీతో సుఖభోజనం చేయొచ్చు, తమను తాము నిర్భయముగా పోషించుకొనొచ్చు, మీ ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములను కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను. 14 వచ్చి ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించిట్లని, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తమకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలు బట్టి వారిని ఒప్పించుటకును. ఇంకోటి మాట, ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారంతో వచ్చెను. వీళ్ళు ఎలాంటి పనులు చేస్తారని చూడండి. వారు తమ దురాశల చొప్పున నడుచు లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుతూ ఉంటారు. కొంతమంది పేర్లు చెప్పొద్దు గుడికి రారాలు, పేర్లు చెప్పొద్దే పాస్టర్ గారిని తీసేస్తారు. కాబట్టి పాస్టర్ గారు నేర్చారు 10 మంది పేర్లు చెప్పడమే. వాళ్ళని రోజు పొగుడుతూ ఉంటే బర్త్డే వచ్చినా డెత్ డే వచ్చినా చెప్పడమే వాళ్ళ పేర్లు. పొగుడుతూ ఉంటే వాళ్ళకి ఆనందం, ఈయనకి ఆనందం.
సణుగు వారును తమ గతిని కూర్చి నిదానించు వారిని వారు నోరు డంబమైన మాటలు పడుకును. 17 వచనం చదువుదాం. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి. చాలండి. వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేనివారు. ఆత్మ లేనివాడు నావాడు కాదు. అలాంటి అపహాసకులు రాబోతున్న దినాలు, సంఘాల్లో కాపర్లు ఇలాంటి పరిస్థితుల్లో ఉండే దినాలు. ఒక సంఘం ఇప్పుడు ఉంది, ఏదో గొడవ అయింది, ఇద్దరు పాస్టర్ గారిని అపాయింట్ చేశారు. ఈ గ్రూప్ ఈయనకి ఇస్తారంట జీతం, ఈ గ్రూప్ ఈయనకి ఇస్తారంట. ఇద్దరు కలిసి ఒక దగ్గర కూర్చుంటారంట. ఒక ఆరాధనలు ఈయన మాట్లాడతాడంట, ఒక ఆరాధనలు ఈయన మాట్లాడతాడంట. ఒకే గుళ్ళో పరిస్థితి అలాగుంది. ఇద్దరు పాస్టర్ గారులు వెళ్ళారు, ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. పాస్టర్ గారులు కూడా అలాగే ఎక్కడ గొడవలు ఉంటే అక్కడికి వెళ్ళిపోయి జాయిన్ అయిపోతున్నారు. పరిస్థితులు అలాగున్నాయి. భయంకరంగా మన ముందు జరుగుతున్న విషయాల్ని మనం నోటీస్ చేయకుండా నిర్లక్ష్యంగా బాగుందిలే, నేను బాగున్నానులే ఇలాంటి వారికి ఒక భజన గ్రూప్ ఒకటి ఉంటుంది వెనకతల, తందంతానే పాడేవాళ్ళు. వాళ్ళు వీళ్ళకన్నా డేంజరస్ వాళ్ళు. చూడండి ఇప్పుడు ప్రియులారా, 8వ వచనం నుంచి, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములను, 1000 సంవత్సరాలు ఒక దినంలో ఉన్నాయి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడనూ నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలనని కోర్చు మీ ఎడల లేక మన ఎడల దీర్ఘశాంతం వహిస్తున్నాడు. దేవుడు ఏమీ చేయట్లేదు అంటే దానికి అర్థం ఏంటంటే మన ఏళ్ళ దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు. ఆ దినాల్లో 1000 ఏండ్లు 120 సంవత్సరాలు ఆయన దీర్ఘశాంతం వహించాడు. నోవహు దినముల్లో జలప్రలయం రాకముందు, జనులు నశించిపోకముందు, వాళ్ళు వేసే కేకలు ఆ ముందు, లేక సొదొమ గొమొర్రా ప్రజలు నాశనం అయిపోయి అగ్నిగంధములతో చచ్చిపోకముందు దేవుడు ఎంతో దీర్ఘశాంతం వహించాడు, తన భక్తులను పంపించాడు. అసలు ఒక అద్భుతమైన మాట అండి. సొదొమ గొమొర్రాని నాశనం చేయకముందు దేవుని ప్రేమను మనం ఎక్స్ట్రీమిటీలో ఆలోచించాలంటే 19వ అధ్యాయంలో చూడవలసింది. 18, 19 వచనాల్లో దేవుడు భూమి మీదకి దిగి వచ్చి అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. సింధూర వృక్షం కింద అబ్రహాం సాగిలపడి నమస్కరించి, ప్రభా ఎందుకు ఇలాగ వచ్చావు అన్నాడు. వచ్చాను, పని ఉంది అంటే ఆయన భోజనం పెట్టాడు. ఆయన భోజనం అయిన తర్వాత వెళ్ళిపోతున్నాడు. ముగ్గురును, దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వెళ్ళిపోతూ అబ్రహాము దగ్గర దేవుడు ఒక మాట అన్నాడు. నా స్నేహితుడైన అబ్రహాముకు నేను ఈ విషయం చెప్పకుండా ఉంటానా అన్నాడు. ఏ విషయం చూడండి, 16వ వచనం 18వ వచనం. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుంచి సొదొమ తట్టు చూచిరి, అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచదనా? నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాస్తానా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనముగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. చాలండి అని అబ్రహాముకి విషయం అంతా చెప్పాడు. చెప్పి ఏం చెప్పాడంటే 20వ అధ్యాయం దగ్గరికి వచ్చాక 20వ వచనం, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపము బహుభారమైనది కనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచుదను, నేను తెలుసుకొని. అంటే చూడండి, ఇది మీరు ఒక మాట కాంట్రరీగా ఉంటాయి కొన్ని వచనాలు. కొన్ని బైబిల్ని మనం అర్థం చేసుకోవాలి, కానీ కొంత కాంట్రరీగా ఉంటుంది. ఏంటంటే హోమ్నీ సైన్స్ గాడ్ అంటాం మనం, సర్వజ్ఞాని కదా. సొదొమలో ఏం జరిగిందో దేవుడికి తెలీదా? ఆదాం ఎక్కడున్నాడో దేవుడికి తెలీదా? మీరు ఆలోచించేయండి. దేవుడు అంటున్నాడు, సొదొమ ప్రజలు అలాగా చేశారో లేదో స్వయంగా చూద్దాం, చేయకపోతే క్షమిద్దాం అంటున్నాడు. మీలో ఒక మాట చెప్తాను. మీ పిల్లలు ఎవరో ఉన్నారు, అబ్బాయి. మీ అబ్బాయి రోడ్డు మీద ఏదో చేశాడు. చేస్తే ఎవరో వచ్చి మీ ఇంటికి వచ్చి
మీ అబ్బాయి అండి పలానా పని చేసినంటే ఫస్ట్ మీరు ఏం చెప్తారు తెలుసా అండి? చచ్చచ్చే మా అబ్బాయి అలాంటివాడు కాదండి, అలాంటివాడు అని తెలుసు మీకు, అంతకన్నా డేంజర్ అని తెలుసు. చచ్చచ్చే నేను నమ్మను సార్, నేను చూస్తే కానీ నమ్మను సార్. ఎందుకు అలాగంటాం తెలుసా అండి? తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ. మన ప్రేమ ఏం చేస్తుందంటే, చేసాడన్నా చేయలేదు సార్, వేరే వాళ్ళు ఎవరో చేస్తుంటారు, మా ఓడి మీద ఎట్టేస్తున్నారు. ఈడే బ్యాచ్. మా అమ్మగారు రే నువ్వు ఆడుతూ తిరక్క ఈడుతూ తిరక్క అనేవారు. ఆడుతో ఈడుతో నేను తిరగట్లేదు, వాళ్ళందరినీ నేను తిప్పుతున్నాను నవ్వుకునేవాడిని. ఈవిడేమో నేను చాలా మంచివాడిని అనుకునేది మా అమ్మ. మనమే ఊరందరినీ పాడు చేస్తున్న వాళ్ళ సంగతి తెలియదు. మా అమ్మకి ఎలాగుంటుంది, ఈడే మంచోడు పాడు వాళ్ళంతా పాడు చేస్తున్నారు అనుకునేవాడు. వాస్తవం చెప్తున్నాను నేను ఇక్కడ నిలబడి, అబద్ధాలు చెప్పట్లేదు. నా వల్ల వాళ్ళంతా పాడవుతుంటే మా అమ్మగారు మాత్రం వాళ్ళతో తిరక్క నువ్వు పాడైపోతున్నావు అని. మా స్కూల్లో 10th క్లాస్ అబ్బాయిలకి వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన మాట్లాడితే సార్, నువ్వు పరీక్ష ఫెయిల్ అయినా పర్లేదు, ఆడితో మాత్రం తిరక్క. నేను అబద్ధం చెప్పట్లా, దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను. పరీక్ష ఫెయిల్ అయిపోయినా పర్లేదు, నువ్వు స్కూల్కి వెళ్ళకపోయినా పర్లేదు, ఆడితో మాత్రం తిరక్కని. అలాంటి వాడి గురించి మా అమ్మ ఏమనేది అంటే, నువ్వు వాళ్ళతో తిరక్కనిది. దట్ ఈస్ గాడ్స్ లవ్. ఈ సొదొమ గురించి దేవుడు దిగి వచ్చాడండి. అలా చేశారో లేదో చూద్దాం అనుకున్నాడండి అని అబ్రహాంకి ఎందుకు చెప్పాడో తెలుసా? అబ్రహాం కానీ కాళ్ళు పట్టుకొని దేవుడిని అడిగితే క్షమించేద్దామని మనిషికి చెప్తాడు. దేవుడు ఎప్పుడు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా చేయవలసిన ముందు మీకు చెప్తాడు, ప్రార్థనా పరులు అయితే. మీకు ఒక విషయం, నేను లాంగ్ బ్యాక్ ఏయులో ఒక కాన్ఫరెన్స్ అయింది, ఒక లేడీ వచ్చింది. అక్కడ వాక్యం చెప్తున్నప్పుడు ఒక ఉదాహరణ చెప్పింది. ఆమె ఉదాహరణ చెప్తే ఏం చెప్పిందంటే, ఒకరోజు దేవుడు ఆమెతో ఆవిడ బాల్కనీలో కూర్చొని మధ్యాహ్నం 3 గంటలప్పుడు బాల్కనీలో కూర్చొని ఆ చైర్లో, ఈజీ చైర్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటుందంట. షీ హర్డ్ ఏ వాయిస్. ఆమెకు స్వరం విన్నదంట. నీకు స్ట్రీట్ అవతల నీ ఎదురింట్లో ఉన్న ఒక ఆవిడకి వెళ్ళి ఈ విషయం చెప్పు, దేవుని మాటలు చెప్పు అని ఇలా కానీ కొన్ని విషయాలు చెప్పాడంట. ఈమెకు వచ్చిందంట ప్రశ్న, దేవుడా ఇప్పుడు నాకు వెళ్ళి చెప్పమంటావు, చెప్తే ఆవిడ ఏమంటుందో నాకు తెలీదు, నువ్వే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అని అన్నదంట దేవుడితో. అంటే దేవుడు ఏమన్నాడంటే తెలుసా, నువ్వు నా స్వరాన్ని ఐడెంటిఫై చేయగలవు, ఆమె ఐడెంటిఫై చేయలేదు. ఆమెకు నా స్వరం పరిచయం కాదు. సో నువ్వే ఈ పని చేయాలి. దేవుడిని ఎరిగిన మనమే విజ్ఞాపన ప్రార్థన చేయగలవు. మీడియేటర్స్ మనమే, సప్లికేటర్స్ మనమే. అందుకే దేవుడు మన మీద పెట్టాడు ఆ భారాన్ని. అబ్రహాంతో చెప్తే అబ్రహాం ఇప్పుడు ప్రార్థన మొదలెట్టాడు. ప్రభు అక్కడ 50 మంది ఉంటే క్షమిస్తావా? క్షమిస్తా అన్నాడు. 40 మంది ఉంటే క్షమిస్తావా? క్షమిస్తా అన్నాడు. 30 మంది ఉంటే క్షమిస్తావా? క్షమిస్తా అన్నాడు. 10 మంది ఉంటే 20 మంది ఉంటే క్షమిస్తావా? క్షమిస్తా అన్నాడు. 10 మంది ఉంటే క్షమిస్తావా? క్షమిస్తా అన్నాడు. అక్కడితో ఆపేశాడు అబ్రహాం ప్రార్థన. ఎందుకంటే లోతు భార్య, 2 కూతుర్లు, 2 అల్లుళ్ళు, 2 కొడుకులు, కోడళ్ళు కలిపితే 10 మంది అయ్యారు. వీళ్ళంతా చాలా మంచోళ్ళు అనుకున్నాడు. ఈ 10 మంది ఉన్నారు చాలే, దేవుడు క్షమించేస్తాడు సొదొమను అనుకున్నాడు. కానీ వాళ్ళు కూడా సరిగ్గా లేరు. అందుకే సొదొమ గొమొర్రా నాశనం అయిపోయింది. అబ్రహాము ఇంకొద్ది ముందుకెళ్ళి ఉంటే బాగుండి అనిపించింది. మీరు మీ బిడ్డల గురించి, మీ భర్తల గురించి, మీ భార్యల గురించి ప్రార్థన చేస్తున్నారు కదా, 10 మంది దగ్గర ఆపేకండి, ఆఖరి క్షణం వరకు ప్రార్థన చేయండి. దేవుడు ఎప్పుడు ఎలాగ మారు మనసు ఎవరికి ఇస్తారో నీకు తెలియదు. మీలో చాలామంది మీరు ప్రార్థన మానేశారు. మీ భర్తల గురించో, మీ భార్యల గురించో, మీ బిడ్డల గురించో, మీ బంధువుల గురించో, మీ స్నేహితుల గురించో, మీ తల్లిదండ్రుల గురించో, మారు మనసు లేని వారి గురించి. ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ వెయిట్ అంటిల్ ద లాస్ట్ మినిట్. యూ ప్రే, గాడ్ విల్ డూ వండర్స్. దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి ముందు ఆలోచించాడండి. చాలా కాలం దీర్ఘశాంతాన్ని వహించాడు. ఈ సంవత్సరాలన్నిటా దేవుడు మన ఏళ్ళ దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు. కానీ ఒక దినం వస్తుంది. చూడండి 10వ వచనం, 2 పేతురు 3:10. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. యేసు ప్రభు వారు 24 మత్తయి సువార్తలో కూడా, లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. లూకా 12 35 నుంచి 36, 37 వచనాలు చూద్దాం. మీ నడుములు కట్టుకొని మీ దీపములు వెలుగుచుండని, మీ నడుములు కట్టుకొని మీ దీపాలు వెలుగుచుండి అన్నది ఎక్కడ మీకు జ్ఞాపకం వస్తుంది? ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులు ఆ రాత్రి బయలుదేరే టైంలో దేవుడు వారికి చెప్పిన మాట అంటే, మీ నడుములు కట్టుకోండి, మీ చెప్పులు తోడుకోండి, మీ కర్రలు పట్టుకోండి. యు ఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ఏ ప్రామిస్ ల్యాండ్, యు ఆర్ గోయింగ్ టు లీవ్ దిస్ ఈజిప్ట్. మీరు ఈజిప్ట్ ఈ దినం వదిలిపెడుతున్నారు, మీరు వాగ్దత్త దేశంలోకి వెళ్ళబోతున్నారు.
కాబట్టి మీ నడుములు కట్టుకొని మీ దీపలు వెళ్ళుచుండి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు మనుషుల చూచుండు మనుషుల వలె ఉండి. 12 వచ్చును. మళ్ళా నువ్వు పేతురు గ్రంథం దగ్గరికి వచ్చిరా. ఆ దేవుని దినము ఆగము కొరకు కనిపెట్టుచు దాంతో ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. ఈ విషయాన్ని చెప్పాక అసలు ఎందుకు అలాగ ఉండాలో చెప్తున్నాను. ఎందుకు అలాగ ఉండాలో తెలుసా? ఇప్పుడు చదవండి 10వ వచనంలో కిందనే. ఆ దినమున ఆకాశములు మహా ధ్వనితో గతించిపోవును, భూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిలో ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోను గనక ఆకాశములు రవులు కొని లయమైపోయినట్టు, భూతములు మహావేండ్రంతో కరిగిపోయినట్టు దేవుని దినపు ఆగము కొరకు కనిపెట్టచ్చు, దాన్ని ఆశతో అపేక్షించచ్చు. ఏమండి మీరు ఈరోజు మీరు న్యూస్ ఫాలో అవుతున్నారా? దిస్ సమ్మర్ విల్ బి మోర్ హాటర్ దెన్ ఎనీ అదర్ సమ్మర్. ఎందుకో తెలుసా? సూర్యునిలో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సమ్ డే ఆర్ అదర్ సూర్యుడు పగిలిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమంటే చదువుకున్న వాళ్ళు మీరందరూ ఫాలో అవుతున్నారు, మీకు తెలుసు. భయంకరమైన ఎక్స్ప్లోజన్ రాబోతూ ఉంది. సూర్యుడు లయమైపోతాడు, చంద్రుడు లయమైపోతాడు, ఈ భూతములన్నీ పంచభూతాలన్నీ కూడా లయమైపోతాయి. నేను మొన్న చదువుతూ ఉంటే నోవాహు దినాల్లో దేవుడు ఇచ్చిన ఒక మాట జ్ఞాపకం వచ్చింది. ఓన్లీ ప్లానెట్ ఇన్ దిస్ యూనివర్స్ విచ్ హ్యాస్ సీజన్స్. ఏం ఐ రైట్ ఆర్ రాంగ్? చదువుకున్న వాళ్ళు విచ్ హ్యాస్ సీజన్స్. 7వ అధ్యాయం ఎండింగ్లో ఆ బలిని అర్పించినప్పుడు ఆ యొక్క దాన్ని ఏంటంటే శ్వాసను ఆగ్రాణించి ఇక మీదట ఈ భూమిని నేను ఎప్పుడు నీటి ద్వారా లైము చేయనని ఆయనేమో రెయిన్బోని పెట్టి అప్పుడు ఒక మాట చెప్పాడు, ఇక మీదట సీజన్స్ ఉండక మానవు. సీజన్స్ ఇచ్చాడు దేవుడు, ఒక్క భూమికే ఇచ్చాడు. త్వరలో ఇవన్నీ కాలిపోబోతున్నాయి. ఎనీ టైం. యూరప్ యూనియన్కి మొన్నే పుతిన్ ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఒక మాట అన్నాడు, మేము ఇఫ్ నెసరీ ఎలైడ్ ఫోర్సెస్ విల్ ఫైట్ అలాంగ్ విత్ యుక్రెయిన్ తోటి అని అనగానే అతను అన్నాడు, ఒకవేళ అలా జరిగితే దెర్ విల్ బి న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ విల్ బి దేర్ అన్నాడు పుతిన్. మీకు ఆ సంగతి తెలుసో తెలీదో, పట్టించుకోవట్లేదు. వెస్ట్ తోటి యుద్ధం వస్తే ఒకవేళ వెస్ట్ కానీ యుక్రెయిన్కి మీరు కానీ సపోర్ట్ చేస్తే నాకు నో అదర్ ఆప్షన్, ఐ హ్యావ్ ఓన్లీ వన్ ఆప్షన్. నా దగ్గర ఉన్న వెపన్స్ నేను తీస్తాను, న్యూక్లియర్ వెపన్స్. మీరు జకరియా గ్రంథం చదివినా హబక్కు గ్రంథం చదివినా కొన్ని విషయాలు చూస్తారు. మనుషులు అలాగే ఉండిపోయి నాసికారంధ్రాల్లో నుంచి ఊపిరి ఆగిపోద్ది. మనుషులు కూర్చున్న చోటే కూర్చొని చనిపోతారు. ఎవడింట్లో వాడే చనిపోతాడు, ఎవడు ఆఫీస్లో వాడే చనిపోతాడు, కారులో ఉన్నాడు కారులోనే ఉండిపోతాడు. న్యూక్లియర్ గ్రాస్ వస్తాయి, బాంబులు పడి బిల్డింగులు పడవు. ఇప్పుడు రాబోయే వార్లో, కెమికల్ వార్, న్యూక్లియర్ వార్లో యాటమ్ బాంబు లాగా ఉండదు ఈసారి. ఎక్కడ కూర్చున్నాడు, ఇలా గుళ్ళో ఉన్నాడు అలాగే ఉంటాడు. శవాలు ఎవడు తీయడానికి కూడా మనిషి ఉండడు. థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, గోయింగ్ టు హ్యాపెన్ వెరీ సూన్. బీ కేర్ఫుల్. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు వార్న్ యూ. నోవహు అంతవరకు చూడని సంగతులను గూర్చి హెచ్చరింపబడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరిచాడు. ఒక్క రోజులో నువ్వు చేయలేవు. ఎందుకో తెలుసా? దెస్సలోనికైయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో ప్రభు దినం వచ్చినని మీకు బాగా తెలియను. అందులో ఆ దినాల గురించి రాస్తూ ఏమంటాడంటే, లోకులు నెమ్మదిగా ఉన్నదని, భయం ఏమీ లేదు, మాకు ఎయిర్ ఫోర్స్ ఉంది, ఆర్మీ ఉంది, నేవీ ఉంది, మాకు స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, ఎవరినన్నా సర్జికల్ స్ట్రైక్తో కొట్టేస్తాడు అని అనుకుంటున్నావేమో. ఏమీ లేదు అనుకుంటున్నావేమో. గర్భిణీ స్త్రీకి వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు.
కాబట్టి సిద్ధపడమంటున్నాడు. మీరు నడుములు కట్టుకోండి, ఈ రోజు నుంచి ప్రారంభించండి. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. వస్తే ఈ క్షణమో రేపు ఒకవేళ నువ్వు కన్ను మూస్తే ఏమవుతుందో తెలుసా? ఆ అంచె తీర్పులో కానీ నువ్వు నిలబడితే యమన పేరైనను ఆ గ్రంథంలో కనబడని వాళ్ళ వాడు అగ్ని గంధకములతో మండు గుండములో వేయబడతాడు. దయచేసి గమనించండి. ఈ వార్నింగ్స్ని మీరు పట్టించుకోండి. వార్నింగ్స్ పట్టించుకోని వాళ్ళే కోవిడ్కి బలైపోయిన వాళ్ళు చాలామంది. ఎంత చెప్పినా వినక బాగున్నాను నాకు ఏమీ లేదని వెళ్ళి కోవిడ్ వల్ల నష్టపోయిన వాళ్ళు మన మధ్యలో చాలామంది ఉన్నారు. దయచేసి ప్రభు త్వరలో రాబోతున్నాడు. నిర్లక్ష్యం చేయొద్దు, సిద్ధపడదాం, మేల్కొందాం. ప్రభు దినం కొరకు మనల్ని, మన ఇంటి వారిని కమ్ టు బేసిక్స్. చిన్నప్పుడు మనం ఇంట్లో ఉదయాన్నే లేచి ఎలా ప్రార్థన చేస్తాం, పడుకోని ముందు కుటుంబం అంతా కలిసి ఎలా ప్రార్థన చేస్తాం, దేవ కావవే రాత్రి మమ్ములను అని ఎలాంటి పాటలు పాడాము, ఈ సాయంకాలమున యేసు ప్రభు అని ఎలాంటి పాటలు పాడావు. పాడవలసిన దినాలు, వాక్యం చదవవలసిన దినాలు. నువ్వు వాక్యం చదువుతుంటే నీ చదువుకుంటున్న బిడ్డలకు సమయం లేని బిడ్డలు అప్పుడైనా ఈ వాక్యం వాళ్ళ చెవుల్లోకి వెళ్తుంది. ఆ కొద్ది నిమిషాల్లోనైనా ఆ వాక్యం మీరు చదివి వినిపించండి మీ పిల్లలకి. ఆ దినం వచ్చినప్పుడు ఎవరు తప్పించుకోలేరు. ఒక ఆయన అన్నాడంట, అరకెళ్తే వాక్యం చెప్తుంటే, అయ్యా నరకం తప్పించుకోలేవు అంటే అక్కడేం బ్లాక్ టికెట్లు దొరకవు అండి అన్నాడంట. అక్కడ బ్లాక్ టికెట్లు దొరకవు. నువ్వు డబ్బులు పెట్టి నువ్వు పరలోకాన్ని కొనుక్కోలేవు. ప్రార్థన చేసుకుందాం, తల వంచండి. నిర్లక్ష్య పట్టద్దు దయచేసి. డోంట్ టేక్ ఇట్ ఈజీ. నోవహు అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరింపబడిన వాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరిచాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన ఉండడం అసాధ్యం. ఆయన వద్దకు వచ్చిన వాడు ఆయన ఉన్నాడని, తను అడుగు వారికి ఫలం దయచేవాడని నమ్మవలను కదా. అది నమ్మిన నీవు హెచ్చరికను కూడా నమ్మవలను కదా. నమ్మితే ఈరోజు నుంచే ట్రై టు ఇంట్రాస్పెక్ట్ నీ జీవిత విధానాన్ని, దేవుడితో నీకున్న సంబంధాన్ని. ప్రభు వస్తే నువ్వు ప్రభువుని ఎదుర్కొని చూడగలిగే స్థితిలో ఉన్నావా? ప్రభుతో కూడా వెంట వెళ్ళి ఆయన రాజ్యంలో ప్రవేశించగలిగే అర్హత, ఆ స్థితి నువ్వు కలిగి ఉన్నావా? నీ కుటుంబం కలిగి ఉందా? లేకపోతే దయచేసి గమనించండి, ఇవేవి మన వెంట రావు. మన ఉద్యోగాలు మన వెంట రావు, మన ఆస్తిపాస్తులు మన వెంట రావండి. మన బంధువులు రారు మన వెంట, మన స్నేహితులు రారు మన వెంట, మనం అత్యధికంగా ప్రేమించేది ఏది కూడా మన వెంట రాదు. మనం వెళ్ళి దేవుని ముందు నిలబడాలి ఇండివిజువల్గా, ఎవరికి వారే. అందుకే ఎవడి రక్షణ వాడిదే. మీ రక్షణ మీరే కొనసాగించుకోవాలి. మీ ఇంటి వారి రక్షణ కొరకు మీరు చేయగలిగింది ఏదన్నా ఉంటే ప్రార్థన చేయాలి. వాక్యాన్ని వారికి బోధించండి, చదివించండి, చదవండి. వారి ముందు కూర్చొని ప్రభు దినం రాకముందే సిద్ధపడదాం. సంగమా, ఇట్ ఈస్ మై బర్డెన్ అండ్ ప్రేయర్ దట్ మై చర్చ్, నా సంఘం ఎత్తబడాలి. ఎత్తబడకపోతే దానికి హెల్ రెస్పాన్సిబుల్ నేనవుతాను, ఈ సేవకులు అవుతాం మేము. దేవుడు మమ్మల్ని కావలవాడిగా పెట్టాడు, హెచ్చరించమన్నాడు. హెచ్చరించకపోతే ఆ ప్రాణానికి బలి పరిహారంగా మేము వెళ్ళబోతాం, ప్రాయశ్చిత్తం మేము చెల్లించాలి. గమనించండి, ప్రేమతో చెప్తున్నాను, మన మంచి కొరకు చెప్తున్నాను. చాలా లోతుకి వెళ్ళిపోయాం మనం, చాలా దూరం వెళ్ళిపోయాం దేవునికి, చాలా దూరం వెళ్ళిపోయాం. అయినా దూరం వెళ్ళిపోయిన తప్పిపోయిన కుమారుడు తన ఇంటికి మాత్రం వచ్చాడండి, తండ్రి చేర్చుకున్నాడండి. దూరదేశములోన బాగుందు నన్ను కొనుచు తప్పితి మార్గము తరలిపోయిరి నేను
నమ్మిన హితులెల్ల తరిమే దరిద్రము. దాక్షిణ్యమూర్తిన నీ దయనాపై కురిపించి ధన్యుని చేయుము. ఆ పాట పాడుతున్నాడండి తప్పైన కుమారుడు. దూరం వెళ్ళిపోయాను కానీ దాక్షిణ్యమూర్తి దయనాపై కురిపించి ధన్యం చేయ. ఒకసారి అలా దేవుని దగ్గరికి వద్దాం. మరలా ప్రభు ఎప్పుడూ త్రోసివేసేవాడు కాదు. నా తండ్రి నన్ను చూచి పరుగెడుచు ఏ తెంచి నాపై పడి ఏడ్చెను. నవజీవమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యుండును. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యుండును. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచం, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు, క్షమించి బ్రోవుము. కూలివానిగనైనా నీ ఇంట పని చేసి కనికరమే కోరుదు. కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు, క్షమించి బ్రోవుము. కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు, క్షమించి బ్రోవుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పరిశుద్ధ ఈ మాటలు మేము లక్ష్యం చేసి మమ్మల్ని మేము సిద్ధం చేసుకొని నీ రాకడలో నిర్దోషులంగా నిష్కలంకలంగా యథార్థంగా మెత్తబడే గుంపులో ఉండేలాగా మమ్మల్ని మేము సిద్ధపరచుకునే కృపనిమ్మని యేసు నామమున నడుచున్నాం తండ్రి.